హాయ్ పిల్లలు, ఈరోజు చెలిమి అనే చక్కటి నీతి కథతో మీ ముందుకు వస్తున్నాను. అందరూ జాగ్రత్తగా వినండి. సాంబయ్యకి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఒకనాడు పశువుల అంగడికి బయలుదేరి అచ్చటి నుండి ఒక మేకపిల్లను ఒక గొర్రె పిల్లను కొనుక్కొని వచ్చాడు. వాటిని ప్రేమతో చూడసాగాడు. మేకపిల్లను గొర్రెపిల్లను రెండింటిని రోజు పశువుల మందలో తరలించేవాడు. పశువుల కాపరికి కూడా పదే పదే హెచ్చరించేవాడు. నా గొర్రెపిల్ల మేకపిల్లలను కడుపు నిండా మేపుకు రావాలని చెప్పేవాడు. ఇలా మేకపిల్ల గొర్రెపిల్ల చిన్ననాటి నుండి స్నేహంగా పెరిగాయి. మందలోకి కలిసి వెళ్ళడం, మంద నుండి తిరిగి ఇంటికి కలిసి రావడం, పశువుల పాకలో స్నేహపూర్వకంగా మసలుకోవడం సాంబయ్యకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. వాటి స్నేహబంధాన్ని చూసి గర్వించేవాడు. సాంబయ్యది విశాలమైన వాకిలి కావున ఒకరోజు ఒక నల్ల కుక్క బిక్కమొహంతో బక్క కడుపుతో మాడిపోయిన డొక్కలతో ఆ నల్ల కుక్క వచ్చి దీనంగా ఏమైనా రొట్టె ముక్కలు వేస్తారేమోనని ఎదురు చూసేది. సాంబయ్య భార్య రోజు మిగిలిపోయిన ఆహార పదార్థాలను, రొట్టె ముక్కలను, మిగిలిపోయిన మాంసపు ముక్కలను ఆ కుక్కకు వేసేది. ఈ విధంగా వారి పెంపుడు జంతువులలో ఒకటిగా మారిపోయింది. రోజు వాళ్ళ ఇంట్లో కుక్క హాయిగా తింటూ బాగా బలిసిపోయింది. మేక గొర్రె స్నేహంగా కలిసి ఉండడం, ఆడడం, మందలోకి కలిసి వెళ్ళడం, కలిసి వచ్చాక ముద్దు ముచ్చటగా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా ఉండడం చూసిన నల్ల కుక్క లోలోన కుళ్ళుకోసాగింది. రోజు రోజుకి తన దుష్టబుద్ధి మరింత ఎక్కువైంది. ఎలాగైనా ఈ రెండింటినీ విడతీయాలి అని మనసులో అనుకుంది. ఇక ఒకటే పనిగా మేకపిల్ల దగ్గరకు వెళ్ళి గొర్రెపిల్లపై చాడీలు చెప్పడం, గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి మేకపై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. ఇక మేకల గొర్రె పిల్లలు కుక్క మాటలు పూర్తిగా నమ్మాయి. వాటి ప్రవర్తనలో క్రమక్రమంగా మార్పు రాసాగింది. మంద నుండి వచ్చాక ఒంటరిగా గొర్రెపిల్లని పట్టుకొని ముందర నీతో స్నేహంగా ఉంటుంది, కానీ మందలో అందరితో నీపై చెడుగా చెప్తుంది అని చెప్పేది. అలాగే మేకపిల్లతో కూడా గొర్రె చాలా చెడ్డది అని, దానితో సహవాసం మంచిది కాదని, నీ మీద మందలో అందరికీ చాడీలు చెప్తుంది అని మేకపిల్లకు చెప్పేది. ఇలా చెప్తూ ఒకరంటే ఒకరికి ఈర్ష్యాద్వేషాలు కలిగేలా చేసింది. రోజు అవి తన్నుకోవడం, దెబ్బలాడుకోవడం చేయసాగాయి. తన పెంపుడు జంతువులు రోజు ఎంతో ప్రేమపూర్వకంగా స్నేహంగా ఉండేవి. అసలు వీటికి ఏమైంది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాయి అని సాంబయ్య ఆలోచించసాగాడు. ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు ఆయనకి. ఒకరోజు బయట నుండి తాను ఇంట్లోకి వస్తుండగా కుక్క గొర్రె పిల్లను ఎక్కుపెట్టడం విన్నాడు. వెంటనే కుక్క మేకపిల్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మేకపిల్లని ఎక్కుపెట్టడం కళ్ళారా చూశాడు, చెవులారా విన్నాడు. ఓహో, వీటి మధ్య ఐక్యత చేయడానికి ఈ నల్ల కుక్కే కారణమని అర్థం చేసుకున్నాడు. దీని కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు అని వెంటనే బడతను తీసుకొచ్చి కుక్కను నడ్డి విరిగేలా ఒకటే బాది ఇంట్లో నుండి తరిమి బయటకి గెంటేశాడు. అది గమనించిన గొర్రెపిల్ల మేకపిల్ల పరిస్థితిని అర్థం చేసుకున్నాయి. ఇక నుండి ఎవరేమి చెప్పినా మనం ఎవరి మాటలు నమ్మకుండా ఎప్పటిలా స్నేహంగా ఉందాం అని మాట్లాడుకున్నాయి. ఇక ఎప్పటిలా కలిసి ప్రేమగా ఉండసాగాయి. అది చూసిన సాంబయ్య చాలా చాలా సంతోషించాడు. మరి ఈ కథలోని నీతి ఏంటంటే, చెరపకురా చెడేవు. ఇంకొకరిని చెడగొట్టాలని చూస్తే చివరికి తనే చెడిపోవాల్సి వస్తుంది అనేది ఈ కథలోని నీతి.